ఈరోజు భోగి పండుగ సందర్భంగా జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీటుకు ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్వి సుభాష్ గారు చీఫ్ స్పోక్స్ పర్సన్ మాట్లాడతారు. నేను గంగాపురం వెంకటరెడ్డి అధికార ప్రతినిధి, మరొక బీజేపీ నాయకులు జర్నలిస్టు కప్పరి ప్రసాద్ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటారు. సుభాష్ గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇప్పుడు వస్తుందా? అందరికీ నమస్కారం. రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం. ముందుగా భోగి మరియు సంక్రాంతి అలాగే కనుమ పండుగ సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న ఇవాళ జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈ యొక్క మీడియా సమావేశం జరపడం కూడా జరుగుతుంది. మనకు స్వాతంత్రం వచ్చి ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు మనం రాజ్యాంగం కూడా రాసుకున్నాం. రాజ్యాంగంలో చాలా క్లియర్గా 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు అంటారు. ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి లెజిస్లేచర్, ఒకటి జ్యుడిషియరీ, ఇంకోటేమో మీడియా అంటారు. 4 శాసనం, కార్యనిర్వహణం, న్యాయం అంటే చట్టం, అలాగే మీడియా అంటున్నాడు. ఈ 4 స్తంభాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం చాలా అద్భుతంగా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోతున్న ఘనత ఇంతకుముందు మన ఏదైతే రాజ్యాంగం రాసినారో వారికి దక్కుతుందన్నమాట. పాకిస్తాన్లో, తర్వాత బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, తాలిబాన్లో, శ్రీలంకలో రాజ్యాంగం రాసుకోలేదు. ఇటువంటిది రాజ్యాంగం ఎందుకు రాసుకున్నారంటే ఈ 4 స్తంభాలు అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం 100 సంవత్సరాలు ఏదైతే వికసిత్ భారత్ అని చెప్పి అది పెట్టుకుంటున్నామో 2047లో 100 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా భారతదేశం నెంబర్ 1 అద్భుతంగా ఉండాలని చెప్పి ప్రపంచం లోపట్నే మనం అన్ని రంగాల్లో నెంబర్ 1 ఉండాలని చెప్పి మోదీ గారు చాలా క్లియర్గా వికసిత్ భారత్ అని చెప్తున్నారు. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న ఏదైతే గ్లోబల్ సమిట్ రైజింగ్ తెలంగాణ అనే దాని మీద కూడా అనేకమైన సందర్భాల్లో మోదీ గారిని పొడుకుంటూ మనం వికసిత్ భారత్లో మనం భాగస్వాములు కావాలని చెప్పి పదే పదే చెప్పడం కూడా జరిగింది. కానీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో మీడియా అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీడియా అంటే ఎవరికి తొత్తులు ఉండరు. మీడియా అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఒక వారధిగా ఉంటారు అన్నట్టు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు చాలా క్లియర్గా చెప్తారు. ప్రజల సమస్య గురించి మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తారు. ఈ యొక్క ఏంటంటే సమస్యలు ఉన్నాయని చెప్పి. మనకు అనేకమైన ఛానల్స్ ఉన్నాయి. తెలుగు ఛానల్లో 24 ఛానల్స్ ఉన్నాయి. ప్రింట్ ఉంది, తర్వాత నేషనల్ టీవీలు ఉన్నాయి, లోకల్ టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. అన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి మరి ఎందుకో ఒక ఛానల్ మీద, ముఖ్యంగా ఎన్టీవీ ఛానల్ మీద మరి వారు భారతీయ జనతా పార్టీకి దగ్గర ఉన్నారని చెప్పా, లేకుంటే మోదీ గారికి దగ్గర ఉన్నారని చెప్పా, లేకుంటే ఒకే అంటే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి వారి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్తున్నాను. ఏ ఛానల్ అయినా కూడా ఎవరికి తొత్తు కాదు. ఛానల్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, మీడియా ప్రతినిధులు బీఆర్ఎస్లో ఉంటారు, ఎంఐఎంలో ఉంటారు. వారు చేస్తున్న అనేకమైన కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తుంటారు అన్నమాట. నిన్న మొన్న జరిగిన సంఘటనలో ఇది ఎట్లుందంటే దొంగ అంటే భుజాలు తమ్ముకుంటున్నట్టుంది అన్నమాట. ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ మంత్రులకేమో మంత్రుల పదవి వచ్చిన తర్వాత దాచుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టు. మంత్రి పదవి రానోళ్ళు ఏంటంటే మేము మంత్రి పదవి ఎప్పుడు వస్తా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానోళ్ళు ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క
టర్మ్ ఏముంటుంది, నెక్స్ట్ టర్మ్ ఉండదని చెప్పి క్లియర్గా తెలిసిపోయింది అన్నట్టు. ఒక దిక్కు ఖమ్మం బ్యాచ్, ఒక దిక్కు నల్గొండ బ్యాచ్. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు కింద పడేద్దామనే దాని మీద అద్భుతమైన ఒక అవేంటంటే మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అన్నట్టు. ఈ మాస్టర్ ప్లాన్ వేసి 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 ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సెక్రటరేట్ రిపోర్టర్స్ కానీ, లేకుంటే సీఎంఓ దాని మీద చూస్తున్నారు కానీ, గాంధీ భవన్లో ఉన్నారు కానీ, వారికి అనేక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు తర్వాత బ్యూరోక్రాట్స్ కొంతమంది వాళ్ళు చేస్తున్న ఏదైతే అన్యాయం కానీ, దోచుకున్నది, దాచుకున్నది, పెట్టుకున్నది, ఇవన్నీ వాటి మీద మరి ఇన్ఫర్మేషన్ ఉందో అని చెప్పి అనుకుంటున్నాడు అన్నట్టు. ఈ ఖమ్మం బ్యాచ్ తర్వాత నల్గొండ బ్యాచ్ ఏదైతే ఉందో దోచుకోవాలి అనే దాని మీద ఇప్పుడు నాకు రాకున్నా పర్లేదు, కానీ ఏంటంటే పక్కోలోకి రావద్దు, పక్కోలోకి వచ్చినా పర్లేదు కానీ ఇంకోలోకి రావద్దు అనే దాని మీద వాళ్ళే లీకులు ఇస్తున్నారు. ఇక సో అండ్ సో మంత్రి ఇంత ఏంటంటే మొత్తం దాచిపెట్టుకున్నాడు అని లీకులు ఇచ్చి మీడియాకు ఏంటంటే వాళ్ళు ఇస్తున్నారు అన్నట్టు. ఇది గత 2.5 సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నట్టు. సరే, మీడియాకు మనం చూస్తున్నాం, ఇంతకుముందు చెప్పినట్టు మనకు 75 సంవత్సరాలు అవుతుంది. 77 సంవత్సరాల్లో మనం ఏంటంటే ఎంటర్ అయినాం. మనకు ఏంటంటే భారతంలో ఏంటంటే స్వాతంత్రం వచ్చి కాంగ్రెస్ పార్టీ మీడియా మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇంతకుముందు ఎమర్జెన్సీ అనేది కూడా తీసుకొచ్చినారు. ఎమర్జెన్సీలో ఎట్లా ఒక దిక్కు మీడియాను గొంతు నొక్కి ఆ ఎమర్జెన్సీ ఏదైతే తప్పు తడాకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు రాకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా మీడియా మీద అనేకమైన అంశాలు పెట్టినారు అన్నట్టు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అట్లనే పెట్టింది, ఇప్పుడు అదే పెడుతుంది అన్నట్టు. ఈ సందర్భంలో అనేకమైన అంశాల గురించి పెట్టుకుంటూ ఒక చిన్న ఇష్యూ మీద మరి వాళ్ళకి తెలిసిందని చెప్పి ఒక ఛానల్లో పనిచేస్తున్న పెద్ద పెద్ద రిపోర్టర్స్, జర్నలిజం అనగానే అంటే ఈజీ కాదు. అంటే ఒక జర్నలిస్టు ఒక పొజిషన్ రావాలి, తర్వాత ఒక ఏంటంటే మీడియా సంస్థకు ఏంటంటే ప్రతినిధిగా ఉంటూ ఒక పార్టీలో మీడియా రిపోర్టర్ ఉండడం అంటే వాళ్ళకి అనేకమైన నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకి అనేకమైన అంటే మొత్తం కష్టాలు చూసుకొని ఒడిదుడుకులు ఇచ్చిన తర్వాత వారి మీద ఎంతో నమ్మకం ఉంటేనే ఆ మీడియా ప్రతినిధులు అక్కడ ఏంటంటే పనిచేస్తుంటారు అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు, నిన్న మొన్న 3 అరెస్ట్ చేసినారు. ఎన్టీవీ ఏదైతే మొత్తం జర్నలిస్టులు, దొంతు రమేష్ గారు ఇన్పుట్ ఎడిటర్, వారు సంక్రాంతి అని చెప్పి కుటుంబంతో విదేశాలకు వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో పోయి ఫ్యామిలీ ఉండగా అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఎంత బాధాకరమైన విషయం అంటే ఫ్యామిలీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది, టికెట్స్ కొంటారు, హోటల్ రిజర్వేషన్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, తర్వాత డబ్బులు సంపాదించుకొని కొంచెం కూడబెట్టుకొని సేవింగ్స్ పెట్టుకొని అబ్రాడ్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తున్నారు. చారీ గారని చాలా నమ్మకమైన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బీట్ రిపోర్ట్ చూస్తున్నారు, సీఎం గారు పక్కనే ఉంటారు, వారిని అరెస్ట్ చేస్తున్నారు ఇంటికి పోయి. ఏంటంటే సుధీర్ సెక్రటరేట్ రిపోర్టర్, వీరు సెక్రటరేట్లో జరుగుతున్న ఏదైతే బ్యూరోక్రసీ మీద వారికి చాలా అవగాహన ఉంది సందర్భంగా మరి సెక్రటరేట్లో కొంతమంది బ్యూరోక్రాట్స్, సీఎంఓలో కొంతమంది, తర్వాత మరి అంటే సీఎంఓ దగ్గర ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది కనుక రేవంత్ రెడ్డి గారు పోయి అరెస్ట్ చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఇది నిజం, ఆరోపించడం కాదు, చాలా నిజం. ఎందుకు మీకు ఏంటంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా అరెస్ట్ చేయాలంటే ముందు ఒక నోటీస్ ఇస్తారు, మీ మీద ఇటువంటి అభియోగాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో అంటే ఫస్ట్ ఏంటంటే నోటీస్ ఇస్తారు, లాయర్ నోటీస్ ఇస్తారు, తర్వాత ఏంటంటే పిలుస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, మీకు ఏంటంటే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు ఎక్కడి నుంచి పట్టుకొచ్చినారు, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా రాదా అని చెప్పి ఎటువంటి లేకుండా మనం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నామా లేకుంటే శ్రీలంకలో ఉన్నామా మనకైతే అర్థమవుతుంది. కానీ ఒక జర్నలిస్ట్ మీద రాత్రి పోయి అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద మీకు ఎందుకు ఇంత తొందరపాటు అంటే, ఇంతకుముందు మా ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కపర్ ప్రసాద్ గారు ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు విన్నా, ఏమంటున్నారంటే ఒక ఛానల్లో ఇట్లా అలసివేస్తే ఇంకో ఛానల్ వాళ్ళు ఏంటంటే మొత్తం లైన్కి వస్తారు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లా చేసింది,
కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్టులను చాలా ఇబ్బంది పెడుతూ ఒక లో లెవెల్గా మాట్లాడుతూ వారి మీద అనేకమైన అభాండాలు కూడా వేసినారు. క్వశ్చన్స్ అడిగితే నీకేం తెలుసు అనేది అన్నట్టు. కానీ మీడియా తెలుసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఇవాళ ఫామ్ హౌస్కు పరిమితమైందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీడియా అనేది ఇంతకుముందు చెప్పినట్టు మీడియా అనేది ఒకరికి సంబంధించింది కాదు. మీడియా వాళ్ళు నాతో మంచుకుంటారు, మీతో మంచుకుంటారు. మీడియా వాళ్ళ పనే అది. జర్నలిజం అనే దాని మీదనే అది బేసిక్ సబ్జెక్ట్. ఏమంటే వారు ప్రభుత్వాన్ని నిలయాల్సిన ఒక ఆయుధం మీడియా. ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకు, జర్నలిస్టులు మన ఏంటంటే బ్యూరోక్రాట్స్ పోయి ఇట్లా ఇబ్బంది అవుతుంది అనే దాని మీద ఒక వారధిగా ఉంటారు. వారి మీద మీరు ఇటువంటి నీచ నికృష్ట పని చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఎమర్జెన్సీ కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక మీటింగ్లో అన్నారు, ఆ ముందు వరుసల్లో వెనక వరుసల్లో ఉన్న జర్నలిస్టు చూస్తే ఏంటంటే ఈ చెంప ఆ చెంప వాయించాలని చెప్పి. మరి ఇదే జర్నలిస్టుల గురించి మీరు అనేకమైన సందర్భంలో అనేకమైన తాయిలాలు కూడా ఇచ్చినారు. అధికారంలో రాకముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు అసలు ఏం చేసినారు చెప్పండి ఒకసారి. జర్నలిస్టులను నెత్తి మీద ఎత్తుకొని ఏంటంటే మీరు ఎన్నో మేము అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైన హామీలు 100% ఏంటంటే నెరవేరుస్తామని చెప్పినారు. ఇవాళ మీరు అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 420 హామీలు ఎట్లయితే మర్చిపోయినారో జర్నలిస్టులకు కూడా అటువంటి ఒక ఏదైతే హామీలు ఇచ్చినారో ఇవాళ బే ఆఫ్ బెంగాల్లో వేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. దీని మీద మరి మనం ఎంతసేపు మాట్లాడినా కూడా ఇదే వస్తుంది అన్నట్టు. జర్నలిస్ట్ మీద మీకు ఎందుకు చిన్న చూపు, ఎందుకు మీరు ఇటువంటి ఒక అనైతిక పని చేసినారు? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? మనం ఒక ట్రాఫిక్ వయలేషన్ చేస్తే మనకు ఒక నోటీస్ వస్తుంది 15 రోజుల తర్వాత, మళ్ళీ టైం ఇస్తారు. 15 రోజుల్లో మీరు కనుక డబ్బు కట్టకుంటే మీ లైసెన్స్ కంప్లీట్గా జప్తు చేస్తామని చెప్పి పోలీస్ పట్టుకున్న తర్వాత కూడా ఛాన్స్ కూడా ఇస్తారు. కానీ ఇవాళ ఒక సంస్థను మీద మీరు ప్రతాపం చూపించుకుంటూ వేరే సంస్థ మీద, వేరే జర్నలిస్ట్ మీద మీరెవరైనా కూడా మేము దాచుకున్నది దోచుకున్నది కనుక బయటికి కనుక తీస్తే, మీరెవరైనా కూడా మా మీద కనుక కాంగ్రెస్ పార్టీ మీద మా ఒక ఏదైతే మొత్తం కోర్ కమిటీ ఉందో వాళ్ళ మీద కనుక మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తే, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తే మీరు మా కుటుంబం మీద మీరు ఏం చేసినా కూడా వాళ్ళకి పట్టిన గతి మీకే గడుతుందని చెప్పి ఒక ఎన్టీవీకి చేసిన దాని మీద మిగతా జర్నలిస్టులు కూడా హెచ్చరిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఇటువంటి అనైతిక వ్యవహారాలు ఎవరి మీద కూడా చేయొద్దని చెప్పి ఎవరినైతే అరెస్ట్ చేసినారో ఇంకొక సమాచారం వచ్చింది. సాయంత్రం వరకు ఇంకొక ఛానల్ మీద కూడా ఇట్లనే రేడ్ చేసి 4 జర్నలిస్టు కూడా తీసుకుపోయినట్టు లోపడేస్తున్నారు. ఇప్పుడే వచ్చింది వార్త. అది కూడా మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇటువంటి ఒక అన్డెమోక్రటిక్ ప్రాసెస్ డెమోక్రటిక్ కంట్రీలో వండుకుంటూ మీ యొక్క నేత రాహుల్ గాంధీ గారు చేతిలో కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతుంటూ, దేశమంతా తిరుగుతుంటూ ఆ కాన్స్టిట్యూషన్లో ఒక మీడియా అనేది ఒక సంస్థ, మీడియా అనేది 4 స్తంభాలు మన సంబంధాల్లో అందులో ఒక స్తంభం అని చెప్పి మీరు బిలీవ్ చేసే వ్యక్తిగా మరి కాంగ్రెస్ పార్టీకు చేస్తున్న ఈ యొక్క అనైతిక వ్యవహారాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తప్పకుండా దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. రామచంద్రరావు గారు కూడా ఇంతకుముందు మాట్లాడినారు చాలా క్లియర్గా. డీజీపీ తోటి మాట్లాడి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ జర్నలిస్టులకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.